Hi, this is Harini. BTech Triple stream complete చేశాను 2024 passed out. Finally Capgemini లో ప్లేస్ అయ్యాను with 4 LPA. After graduation ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదామే అని చెప్పి చూస్తుండగా నాకు మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది 10,000 coders ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపించి రీల్స్ షేర్ చేయడం ద్వారా ఓకే కాంటాక్ట్ అవుదాము అని చెప్పి ఇద్దరం డిసైడ్ అయ్యి కాంటాక్ట్ అయ్యాము. నాకు జెన్యూన్ గా అనిపించింది, సో ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాము. 10,000 coders కరికులం ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఒక 2 hours క్లాస్ ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అనేది మనకి స్కిల్స్ అనేవి చెప్తారు ఫస్ట్ 2 months లో. ఆ తర్వాత మనకి బ్యాక్ ఎండ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మార్నింగ్ 10 to 6 వరకు క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఏ రోజు టాస్క్ ఆ రోజు అనేది మనకి అప్లోడ్ చేయడము, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే సపోర్ట్ అనేది ఇవ్వడం, డౌట్స్ క్లారిఫై చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనము ఎక్కడ డౌట్ ఉన్నా వెంటనే ల్యాగ్ అవ్వకుండా వెంటనే సపోర్ట్ అనేది ఇవ్వడం వల్ల అక్కడికక్కడే మన డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. అండ్ ఆల్సో మాక్స్ కూడా జరుగుతాయి. ఆ మాక్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే బయట ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు మనం ఎక్కడ కాన్ఫిడెన్స్ లో ఉన్నామా అండ్ కమ్యూనికేషన్ పోతుందా ఆర్ మనం ఏమైనా స్కిల్స్ లో ల్యాగ్ ఉన్నామా ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. 10,000 coders ఇన్స్టిట్యూట్ కి వేరే ఇన్స్టిట్యూట్ కి మెయిన్ గా చూసిన డిఫరెన్స్ ఏంటంటే ఒక టైం లిమిట్ అంటూ ఫ్రేమ్ ఏం పెట్టుకోకుండా స్టూడెంట్స్ కి జాబ్ వచ్చేంత వరకు కాన్స్టెంట్ గా వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఇప్పిస్తూ ట్రై చేయడం లాంటివి నేను వేరే వాళ్ళని కనుక్కొని కూడా తెలుసుకున్నాను. సో నాకు జెన్యూన్ అనిపించింది. బయట అయితే ఒక 1 year లేదా 1.5 year లేదా 6 months వరకు చూసి అయిపోయింది మీ కోర్స్ టైం అని చెప్పి ప్లేస్మెంట్స్ చూపించకపోవడము ఇలాంటివి చాలా చూసాను. వీళ్ళు ఏం చెప్పారంటే జాబ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా పట్టించుకుంటారు అని అయితే నమ్మకంగానే జాయిన్ అయ్యాము. 2024 పాస్ అవుట్ కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా, సో ట్రై చేద్దాము అని చెప్పి కోర్స్ అనేవి చూసాను. వాళ్ళు చెప్పే విధానము, నెక్స్ట్ డే టు డే టాస్క్స్ ఇస్తున్నారు, కంప్లీట్ చేస్తున్నామా లేదా అని కాన్స్టెంట్ గా చెక్ చేస్తున్నారు మమ్మల్ని. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయట్లేదు లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని క్లారిటీ తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ కూడా చెక్ చేస్తున్నారు, మనం ఎంత వరకు కమ్యూనికేషన్ ఇవ్వగలము. మాక్స్ తీసుకుంటున్నారు, మనము ఎంత లోలో ఉన్నామా హైలో ఉన్నామా అనేది చెక్ చేస్తున్నారు ఆ స్కిల్స్ లో. ఈ కోర్స్ కంప్లీట్ అవ్వగానే నాకు జాబ్ వస్తుంది అన్న నమ్మకం అయితే వచ్చింది.